మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. కూరల్లో రారాజు వంకాయ, మనందరికి ఇష్టమైంది వంకాయ. సో అలాంటి వంకాయ తోటలు అయితే మేమున్నాం. ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే కందుకూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల్లో అయితే వెజిటేబుల్స్ అయితే బాగా వేస్తున్నారండి. మరి ఈ రోజు అయితే మనం వంకాయ తోట దగ్గరికి వచ్చాము. ఏ కూరల్లో అయినా కొంచెం అటు ఇటుగానే వస్తాయి, కానీ మరి వంకాయ ఏ విధంగా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాంటి వంకాయ తోటలు అయితే మనం ఉన్నాం. ఎలా దిగుబడి జరుగుతుంది, ఎలా సాగు చేస్తారు, ఏంటి మనం రైతు మాటలో తెలుసుకుందాం. మరి ఇన్ని చెప్తుంది ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో అయితే మనం ఉన్నాం. నమస్తే సార్, మీ పేరేంటి? కృష్ణమ్మ. సార్ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ వంకాయ? వంకాయ మేము 10 సంవత్సరాలు చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి. అంటే ఎప్పుడు ఇవే వేస్తుంటారు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా వేస్తూ ఉంటారా? సంవత్సరం వేస్తుంటాం. సంవత్సరం. ఓకే, ఎన్ని నెలలు సాగు చేయొచ్చు దీన్ని? ఇప్పుడు మొక్క వేసిన కాడి నుంచి 40 రోజులకి సేల్ వేస్తాం. ఓకే, 40 రోజుల కాడి నుంచి కాపు వచ్చింది. 40 రోజుల నుంచే? ఓకే. ఆ నుంచి ఇప్పుడు రేటు ఉంటే 20 కాడి నుంచి 50 దాకా పద్ది. ఒక 4 నెలలు కాసుద్ది. మామూలుగా వంకాయ చూస్తున్నాం మార్కెట్లో బాగానే రేట్లు అయితే బాగానే ఉంటాయి. ఇప్పుడు మేము ఈ 4 నెలల నుంచి కూడా 20, 50, 40 ఆ రేంజ్లో నడుస్తుంది. ఇబ్బంది. ఇప్పుడు ఇది అరాకరాకి పోను. ఇప్పుడు నాకు పెట్టుబడి ₹1,00,000 పెట్టాను, 4 లక్షలు ఆదాయం వచ్చింది. దిగుబడి బాగానే వస్తుందిగా? వచ్చింది. అంటే 3 లక్షలు లాభం? 3 లక్షలు లాభం ఉంది. బాగానే ఉంది. సంవత్సరం ఇప్పుడు మళ్ళీ లేత కూడా ఒక అరాకరేసి ఉండు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎన్నిసార్లు కోతకు వస్తుంది? కోత 12 కోతలు దిగుద్ది. 12 కోతలు? కోతకు వచ్చి ఇంచుమించు ఒక 5-6 క్వింటాలు అవుద్ది. అయితే వెజిటేబుల్స్ మనం ఏదో అనుకున్నాం కానీ అన్ని పంటల కన్నా బాగానే లాభం ఇస్తుంది. వంకాయ కానీ ఏదైనా బాగానే ఉంటుంది అన్నింటిలో. ఓకే, కొంతమంది ఇవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరుగా తీసుకోండి బాగుంటాయి, కొంతమంది అట్లా స్కిన్ ఎలర్జీ అట్లా అని చెప్పేసి ఉండదు. అట్లా ఎలర్జీ ఏమి ఉండదు. ఓకే. ఎక్కువ ఇది ఏంటంటే సన్నకాయ కోస్తే ఏంటంటే మామూలు గుత్తి వంకాయ ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే, అంతవరకు సైజుని బట్టి కూడా కాయలు చేసుకెళ్తాం మేము. ఓకే. వాళ్ళు లావకాయ ఏమో తీసుకోరు, అంతా మీడియం సైజ్ తీసుకుంటారు. ఓకే. అన్ని గుత్తి వంకాయ కొట్టుకుంటారు. మా కాడ 50, మేము మాకు రైతుకి 50 కట్టితో 70-80 అమ్ముకుంటారు. అదేంటో మీరు అమ్ముకోవచ్చు కదా సార్? మనం కాపిచ్చి అక్కడ వ్యాపారస్తులు ఏముంది? అవునవును. ఇప్పుడు అన్ని మనం చేస్తే ఇంకా వాళ్ళు చేసేది ఏముందా? అవునవును, వాళ్ళకి కొంటేనే వ్యాపారం అవుద్ది. రైతు కొంటే అసలు కొనరా, నువ్వు వచ్చి రైతు అయ్యేవారిని అంటావు. అవునవును. అది వాళ్ళ కాడ 100 నువ్వు కొంటావుగా. బట్ కొంచెమైనా లాభం ఉంది, కానీ మీరు ఎక్కువ కష్టపడతారు, బట్ అక్కడేమో సింపుల్ గా అమ్మేసుకుంటారు. మాకు 2 భాగాలు వస్తే వాళ్ళకి భాగం వస్తాయి. అవును. అది ఇంకా ఏమేమి వేస్తారు? ఇప్పుడు ఇది అయిపోతుందని అన్నారు కదా? ఇది అయిపోతుంది కదా. ఇప్పుడు నా సంగతే, ఇప్పుడు అరాకరాజ్యం ఇంత వేజ్ వచ్చింది, మళ్ళీ అరాకరాకి మొక్కలు వేసి ఉండ. ఓహో, ఆల్రెడీ వంకాయ వేసేసారు? వేసేసి ఇది అయిపోయాలి అది వచ్చింది. ఓ, అప్పుడు దీని తర్వాత ఏమి వేస్తారు ఇక్కడ? ఇంకా లేదు, ఇది ఇంకా 4 నెలలకు మళ్ళీ ఎండాకాలం వచ్చేసింది కదా. అంటే ఎన్ని నెలలకు ఒకసారి వేస్తారు వంకాయ? ఇప్పుడు ఇది పోయేసి 4 నెలలు అయిందమ్మా. ఓకే. 4 నెలలు 5 నెలలు అయింది. 5 నెలలు. ఓకే, తర్వాత ఖాళీగా ఉంచుతారు? ఖాళీగా ఉంచుతాం. మళ్ళీ ఎన్ని నెలల తర్వాత? 6-7 నెలల తర్వాత మళ్ళీ వేస్తాం. అది ఓకే, అంటే ఎమ్మటెమ్మటే వేయకూడదా? ఫైర్ రాదు కదా. ఓహో, ఓకే. 4 నెలలు 3 నెలలు గ్యాప్ ఉండాలి. ఎరువులు తోలాలా, మళ్ళీ సేద్యాలు చేయాలా, అప్పుడు మళ్ళీ వాటర్ కూడా బాగానే ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఎప్పుడు నెమ్ము ఉండాలి. ఓ, నెమ్ము ఉండాలి. నెమ్ము లేకపోతే ఏంటంటే పురుగు అమ్మిటే వచ్చేస్తుంది. ఓకే. సో ఈ ఇయర్ ఏమన్నా పురుగు అలాంటి ఏం లేవు కదా? పురుగు ఎందుకు మందులు ఎప్పుడు కొడతానే ఉండాలి. ₹1,00,000 ఖర్చు అంటే ఓన్లీ పై ముందుకే కదా మేము పెట్టేది. కానీ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఎక్కువ వంకాయలు పడేసే ఉన్నాయి కింద. ఇప్పుడు కింటాకు వస్తే 20-30 కేజీలు రాకపోతే ఇంకేముంది? అవునవును. ఇప్పుడు కింటాకు వస్తే వస్తాయి. ఓకే. ఇప్పుడు వేసి 5 నెలలు అవుతుంది, అయిపోయింది. తోట ముద్రకు వచ్చింది. అయినా పూత కూడా వస్తుంది కదా సార్? మళ్ళీ వచ్చేది లైట్ గా. అప్పటి వరకు ఉంచుతారా? ఉంచుతాం, ఇంకో పండగల దాకా ఉంచుతాం. ఓకే, అప్పటి వరకు ఈ పూత కాయ లైట్ గా వస్తుంది. 4 రోజులకు ఒకసారి 1 బస్తా 2 బస్తాలు వస్తాయి. ఇప్పుడు ₹50 ఉంది రేటు. అవును, మళ్ళీ 5 నెలలు ఖాళీగా ఉంచాలి కదా సార్? దాని బదులు ఉంచితే మేబీ కాయలు అట్లా వస్తాయి. అట్లా కాయవు. ఓ, అలా రావు. ఏమి కాసినా మళ్ళీ ఎరువులు తోలి మళ్ళీ దిక్కు చేసి ఖచ్చితంగా వేస్తే మళ్ళీ 3 నెలలు బిర్రు కాపు వస్తుంది. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయమే చేస్తున్నారా? చదువుకున్నారా సార్? చదువే లేదు. ఓకే, మీ పిల్లలు చదువుకున్నారా? అబ్బాయి చదువుకున్నాడు. ఓకే, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు? ఖాళీగా ఉన్నప్పుడు వస్తుంటారు. అదే వస్తున్నాడు. ఓ, తనేనా? ఓకే, మీ పిల్లలు చదువుకున్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారా? చేస్తుంటారు. ఓకే. ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి
వస్తుంటారు. అంటే వంకాయ వేస్తారు, ఇంకేమైనా తోటలు వేస్తూ ఉంటారు? పచ్చిమిర్చి వేస్తాం. ఓకే, ఇంకా మామూలు తేజకాయలు ఉంటాయి కదా, కలర్ పోయి అవి వేస్తాం. ఓ, అంతవరకు ఎక్కడ వేసేది. అంటే ఈ రెండే ఎక్కువ వేస్తూ ఉంటారు. వాటర్ ఏమి ఇబ్బంది లేదు కదా? వాటర్ ఏమి లేదు, మాకు ఫుల్గా ఉండేవి వాటర్. ఈ ఏడైతే ఇంకా ఫుల్గా ఉండే, చెరువులన్నీ నిండి ఉండే. ఓకే, బాగుండే. సో ఏదో అనుకున్నాం వెజిటేబుల్ వేస్తే ఏం లాభం ఉంటుందో లేదా అనుకున్నాము, బట్ ఇంత దిగుబడి వస్తుందంటే సూపర్ గ్రేట్ సార్. ₹1,00,000 పెట్టుబడి వచ్చినప్పుడు 3 లక్షలు లాభం వస్తే ఇంక ఏ పంటకు ఉండదు కదా సార్ అలా? కొన్ని పంటలకు ఉంటుంది. కానీ ఇది ఒక లాటరీ శాంతి. ఇప్పుడు ఎప్పుడు వస్తాయని అనుకోకూడదు, వేసేయాలి. మనకు వస్తాయని వేసాము. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి కూడా మనకి దిగుబడి అట్లా ఉంది. లాస్ట్ ఇయర్ మీరు వేశారు కదా సార్, అప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు? నిరుడు ఇంకా బాగా వచ్చింది పెట్టుబడి ఆదాయం. నేను ₹70 అమ్మింది రైతుకి. మీరు పెట్టుబడి ఎంత పెట్టారు? అంతే, ₹1,00,000 పెడతాం. ₹1,00,000 పెట్టారు. ఆదాయం అది దిగుబడి ఎంత? 4 లక్షలు వచ్చింది మాకు ఆదాయం. 4 లక్షలు. నిరుడు వేసి 40 సెంట్లు వేసాం ఆ కింద. ఓకే, నిరుడే ఎక్కువ వచ్చింది. బట్ ఇప్పుడు ఏమన్నా 3 లక్షల మొత్తం 4 లక్షలు వచ్చింది. మనకు 3 లక్షలు మిగిలి 3 నెలల్లో. అబ్బా సూపర్ సార్, హ్యాపీయా సార్? హ్యాపీగానే ఉంటుంది. హ్యాపీ. సో నిజంగా ఇక్కడ చూస్తున్నాము, ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే డైలీ వస్తారా సార్ లేకపోతే? డైలీ శనివారం తప్పితే డైలీకి వస్తాం. డైలీ ఆదివారం మార్కెట్ ఉండదు కదా. అవును, శనివారం అవుతాం. ఓకే, డైలీకి వస్తాను ఉంటాం. డైలీకి వస్తూనే ఉంటారు. శనివారం ఒకటి ఆ రోజు డైలీకి పోయిపోతే కాయ మీడియం దాటిపోద్ది, సైజ్ వచ్చింది. అవునవును, కొనరు. అంటే సైజుని బట్టి ఎక్కడ ఎలా వచ్చాయని చెప్పేసి. అంటే కూలీని పెట్టుకుంటా లేకపోతే మీరే? ఎక్కువ పెట్టాం మేము. ఓకే, మీరే మొత్తం సొంత వాళ్ళు ఈ వంగ చెట్టు వరకు చేసేది. ఇంకే మిర్చి కానీ అవి కానీ అంటే కూలీలు వస్తారు. ఓకే, ఇంతవరకు మనం సొంత వాళ్ళు చేసుకోవాలి. ఫ్యామిలీ అందరు కలిసి అందరు కలిసి కట్టుగా చేసుకున్నారు. నిజంగా ఎలా అనిపిస్తుంది సార్ ఇలా పొలం దగ్గరకు వచ్చేసి అలా తింటూ వ్యవసాయం చేసుకుంటూ? పొలం దగ్గర ఇప్పుడు దగ్గర కూలిపోయే కాడికి వాళ్ళు చేయమంటారు. ఇప్పుడు ఇదాకా కాసేపు కూర్చున్నాం, తిన్నాం, మాట్లాడుకున్నాం, మళ్ళీ వచ్చాము. 1 గంట చేసుకుంటే హ్యాపీ కొడుతుంది. అదే నీ కాడికి వస్తే చేయి అంటావు. అవును, బట్ మీరు వ్యవసాయం సార్ ఇది సూపర్ మాట అన్నారు సార్. నిజంగా ఒకరి కింద చేస్తే ఏదో వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, మనం పడుంటూ ఉండాలి. బట్ వ్యవసాయం అనేది ఇండివిజువల్ గా చేసుకుంటాము, ఎవరో ఒక మాట అనరు. మన పొలం మనం ఇష్టం. దీని కింద పనికి వెళ్ళినా కూడా పొలంలో అసలు అలా ఒకరి కింద చేసే విధంగా కూడా అనిపించేది. మేము చేయలేము ఒకరి కిందకి పోయి. ఎందువల్ల అంటే సొంత పొలం ఉంది, చేసుకుంటాం. ఏ విధానం ఎట్ట చేసినా మేము భార్య భర్త చేస్తే 2,000 కూలి చెరొకే కూలి వస్తుంది మాకు. అది చాలు. అంటే మీ పిల్లల్ని ఎందుకైతే చదివించారు సార్? మీరు కూడా పొలం పని చెప్పచ్చు కదా మీ పిల్లలు. ఇప్పుడు వచ్చే కాలాన్ని బట్టి వాళ్ళు చేయరు కదమ్మా. అవునవును, ఇప్పుడు అందరు హైదరాబాద్ పోయారు, మేము చదువుకుంటా ఉన్నారు. ఏదో మంచి వాళ్ళు అయితే 4 రోజులు వస్తారు, ఖాళీకుండా చేస్తున్నారు. వచ్చినప్పుడు హెల్ప్ చేస్తుంటారు కదా, అది చాలు సార్. అంటే వాళ్ళకు కూడా నేర్పించండి వర్క్. ఫ్యూచర్లో వాళ్ళు అదే పోయింది అనుకో, దీంట్లో ఎంటర్ అవుతారు. అవునవును, చేసుకుంటారు. అవును, అంటే వాళ్ళకంటే ఒక ఇండివిజువల్ గా ఎలా సంపాదించుకోవాలి. రేపు మన ఫ్యూచర్ అయిపోయింది అనుకో, వాళ్ళు కూడా కొంచెం అనుభవం ఉంటుంది. వచ్చి ఇట్లా చేసాం కదా, మా నాన్న చేశాడు కదా అని కొంచెం చేసుకుంటాం. నిజంగా సార్ రైతుల దగ్గర ఎంత ఆలోచన ఉంటుందంటే, రీసెంట్గా మనం బంతి తోట చేసాము, తను కూడా ఒక మాట అనింది. సో ఈ జనరేషన్లో చదువుకుంటున్నా కూడా వ్యవసాయం నేర్పించాలి, అప్పుడే పిల్లల్లో రేపటి రోజు వాళ్ళు ఇండివిజువల్గా బతికే కెపాసిటీ వచ్చింది. ఒకవేళ జాబ్ లేకపోయినా దీని మీద ఆధారపడవచ్చు అని చెప్పేసి చెప్పింది. ఈ రోజు కూడా మీరు వాళ్ళకి ఓన్లీ నేర్పాలి, మన పొలం వాళ్ళకు ఉంచాలా. అవును, ఫ్యూచర్లో మనం చేయలేనప్పుడు వస్తారు, వాళ్ళే చేసుకుంటారు. అవునవును సార్, మనం నేర్పి అనుభవం చేసి ఉంటాం కదా వాళ్ళు. మీ నుంచి ఈరోజు ఒక మంచి మాటను అయితే మళ్ళీ మేము నేర్చుకున్నాం సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మేము ఏదో అనుకున్నాం సార్, రైతులు కదా వాళ్ళు ఏమంతగా మాట్లాడతారు, వాళ్ళు జస్ట్ ఇలా చెప్తారు, కానీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి క్లియర్గా చెప్పినందుకు. సో ఈ జనరేషన్ వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్పొచ్చు మీ మాటల్లో? ఈ జనరేషన్ అంటే మరి ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ ఇట్లా వినరు కదా. ఓన్లీ ఒక వ్యాపారస్తుడికి ఇట్లా చెప్పలేరు, వాళ్ళ పిల్లలకి ఇట్లా చెప్పలేరు. ఇప్పుడు వ్యవసాయం చేయాలి కాబట్టి మా పిల్లలకి ఇట్లా చెప్పుకుంటున్నాం. రేపు మేము చేయలేమంటే మీకు అక్కడ ఫ్యూచర్లో పోయింది, ఉద్యోగం తీసేస్తారు. ఇప్పుడు మా అబ్బాయి సాఫ్ట్వేర్ తీసేస్తారు, నమ్మకం లేదు, వస్తాడు. ఆ సాఫ్ట్వేర్ కాడికి రోజు మౌరి పేడం చేసుకుంటే, భార్య భర్త చేసుకుంటే రోజు 2-3 వేలు వస్తాయి కదా, ఎక్కువ నంపలేరు కదా. అందువల్లనే మేము నేర్పుతాం. ఓకే, కంపల్సరీ. అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకోవాలి, నేర్చుకుంటే లైఫ్ బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు అయితే మనం మంచి మాటను అయితే తెలుసుకున్నాం, బాగా చెప్పారు, థ్యాంక్ యూ సార్. వచ్చే ఆదాయం చెప్పేదానికి గవర్నమెంట్ ఫ్యూచర్లో వేసుకుంటారు. మొన్న ఒక అంతనం ఎక్కడ చెప్పాడు, నెల్లూరు ఒంగోలు అవతల ఎకరేసాడంట 5 నల్లంకాయలు 15 లక్షలు వచ్చినాయంట. 10 కేజీలు మూటలు కడతాడు అతను. ఓకే, ₹70 లెక్కడికి అమ్మిందంట. 15 లక్షలు వచ్చినాయంట. 5 లక్షలు పెట్టుబడి పెట్టాడంట. 10 లక్షలు వచ్చినాయి. ఎంత వచ్చారు వాళ్ళు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వచ్చింది. మీ ఎకరాకి 15 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు 10 లక్షలు. గుత్తెంకాయలు అంటే కొంచెం పొడుగు ఉంటాయి, నలుపు. కానీ ఈ కాయ రుచి అవి ఉండవు.
ఇవి టేస్ట్ ఈ ఉంటాయి. టేస్ట్గా ఉంటాయి. అవి నలిపోయినా టేస్ట్ ఉండవు. ఓకే, రెండు ప్రైజెస్ ఒకేలా ఉంటాయి కదా సార్? కొన్ని మనిషి కొనేదానికైనా మనిషి లైక్ చేసేది ఇది. ఓకే, అవును, అవి నల్లంగా ఉంటాయి. అవును. అంటే మనకి ఇక్కడ ఒంగోలు కానీ చిట్టుకో తింటారు కానీ తింటాయి ఈ కాయలు. అంటే ఒకప్పుడు మనం బిర్యానీ ఏంటంటే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ లాగా చికెన్ వేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే వెజ్ బిర్యానీ కావాలంటే ఇక్కడ వంకాయలనే కోసేసి ఒక దమ్ము లాగా పెట్టేసి చేస్తున్నారు. అవును, మేము కూడా చేసుకుంటాం. ఇప్పుడు సన్నగా మీడియం కాయ కోసుకొని గుత్తంగా చేసుకుంటాం. మన మటన్ ఉన్నట్టు ఉంటుంది. అవును, సూపర్ ఉంటుంది. వంకాయ అంటే నాకు చాలా ఇష్టం సార్. కానీ అవును, ఒక మీడియం సైజ్ అయితే బాగుంటుంది టేస్ట్. అంటే ప్రతిదీ మీడియం వస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి పెద్దవి అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనం కొయ్యాలి కదా. పెద్ద అంటే మీడియం పెద్ద సైజు పద్దమ్మా. వాటిలో ఇప్పుడు మీరు మార్కెట్కి వస్తారు, మీరు మీడియం ఏరుకుంటారు. అవును సార్. కొంతమంది వాటికేమో పెద్ద సైజు బాధ. అవును, అది వాటిలో కదా అందరు కదా. అవునవును. మీడియం మీరు ఫ్యామిలీకి వచ్చి ఉద్యోగస్తులు వచ్చారనుకో, మీడియం ఏరుకుంటారు 2 కేజీలు. అయ్యేమో 60 రూపాయలు ఉంటే మీకు 70 రూపాయలు తీసుకుంటారు. 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. అవును, అది అక్కడ జరిగేది. నిజంగా సార్, థ్యాంక్ యూ సార్, ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ వంకాయ తోట సాగు చేయాలంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే చాలట 4 లక్షలు దిగుబడి వస్తుంది. మరి ఎందుకు ఆలస్యం? కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వంకాయ తోటనైతే ఇంకా సాగు చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గుడ్లూరు ప్రాంతంలో అయితే చాలామంది ఈ గుడ్లూరు సైడ్ ఎక్కువ వంకాయ, మిరప అయితే వేయడం జరిగింది. మిరప కన్నా ఎక్కువ వంకాయ అయితే ఉంది నేను చూసిన ప్రకారం అయితే. ఎందుకు అందరూ వంకాయ వేసారని అడిగి తెలుసుకున్న తర్వాత దీని లాభం ఎలా ఉంటుంది తెలుసా? జస్ట్ 1,00,000 రూపాయలు పెట్టుబడితే చాలు 4 లక్షల లాభం వస్తుంది. ఇంకెవరు ఈ వంకాయ తోట వేయకుండా ఉంటారని చెప్పేసి రైతు చెప్తున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ తెలుగుతో మీ సుకుమారి.